Okay, well, hello everyone, welcome back. This video is regarding కొత్త ఆఫ్లైన్ బ్యాచ్ అండి. ఈ కొత్త ఆఫ్లైన్ బ్యాచ్ వచ్చేసి అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్కి మరియు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కొరకు కొత్త ఆఫ్లైన్ బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా 11th December 2023 నుంచి మన హైదరాబాద్ బ్రాంచెస్ అయినటువంటి అమీర్పేట్ మరియు దిల్సుఖ్ నగర్ బ్రాంచెస్లో దీన్ని స్టార్ట్ చేయబోతున్నాం. దీని వివరాల్లోకి వద్దామండి. బ్యాంక్ బ్యాచ్లో ఏ సబ్జెక్ట్స్ గురించి డీల్ చేస్తారు అని అంటే రీజనింగ్, క్వాంట్స్, జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్. అదేవిధంగా ఎస్ఎస్సి విషయానికి వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంట్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, స్టాటిస్టిక్స్, జనరల్ స్టడీస్లో ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్, వాటితో పాటు హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ సబ్జెక్ట్స్ అన్నిటి గురించి డీల్ చేస్తారు. అదేవిధంగా ఈ కోర్స్ ఏ ఎగ్జామ్స్ రాసుకోవడానికి వీలుగా ఉంటుందండి అని అంటే ఐబీపీఎస్ క్లర్క్, పీఓఎస్ఓ, ఎస్బీఐ క్లర్క్, పీఓఎస్ఓ, ఆర్ఆర్బీ అసిస్టెంట్, ఆర్ఆర్బీ స్కేల్ 1, ఆర్బీఐ అసిస్టెంట్, అన్ని ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, పీజీడీబీఎఫ్ ఎగ్జామ్స్, ఎఫ్సీఏ ఎగ్జామ్స్, ఈపీఎఫ్ఓ ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్స్ అన్ని రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. వీటితో పాటు ఈవెన్ ఎస్ఎస్సిలో కూడా సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఈ ఎగ్జామ్స్ అన్ని రాసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ శ్రీధర్ సిసిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు అంటే కేవలం ఒక ఇన్స్టిట్యూట్ శ్రీధర్ సిసిని మాత్రమే కాదండి, ఎప్పుడైనా సరే ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా 3 అంశాలని పరిగణలోకి తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్యాకల్టీ, సెకండ్ వన్ ఈజ్ ఫెసిలిటీస్, థర్డ్ వన్ ఈజ్ సెలెక్షన్స్. ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి మన శ్రీధర్ సిసిఈలో వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, వెల్ రెప్యూటెడ్ ఫ్యాకల్టీనే మనం సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఫ్యాకల్టీ గురించి ఎటువంటి సందేహం అవసరం లేదు. ఫెసిలిటీస్ విషయానికి వచ్చేసరికి మన శ్రీధర్ సిసిలో ఒక స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఆ స్టూడెంట్ క్లాస్ రూమ్లో విన్నటువంటి సబ్జెక్ట్స్ ఏవేవైతే ఉంటాయో వాటిని మరలా ప్రాక్టీస్ చేయాలి అని అంటే టెస్ట్లు కూడా అవైలబుల్లో ఉంటాయండి. దానితో పాటు మీరు చదువుకోవాలి అని అంటే లైబ్రరీ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ విధంగా కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీ, లైబ్రరీ ఫెసిలిటీస్తో పాటు ఇట్లా ఇంకా వేరే ఫెసిలిటీస్తో దాని నుంచి డస్క్ వరకు ఆ స్టూడెంట్ విద్యకి ఏ విధమైనటువంటి సదుపాయాలు కావాలి అవన్నీ కూడా మన శ్రీధర్ సిసిఏ ప్రొవైడ్ చేస్తుంది. వీటితో పాటుగా ఎప్పుడైనా సరే ఒక నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లై చేసి ఫస్ట్ ఫేజ్ అయినటువంటి ప్రిలిమ్స్ క్లియర్ చేశారని అనుకుందాం. దెన్ వాట్ అబౌట్ మెయిన్స్? ఎందుకు అనంటే మెయిన్ స్ట్రాటజీ, ప్రిలిమ్స్ స్ట్రాటజీ క్వైట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మెయిన్స్ స్ట్రాటజీ ఏ విధమైనటువంటి స్ట్రాటజీ అవలంబిస్తే మనం మెయిన్స్లో గెట్ ఆన్ అవ్వగలుగుతాం, దాన్ని బేస్ చేసుకొని ప్రిలిమ్స్ క్లియర్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెయిన్స్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తాం. కొన్ని ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ కూడా క్లియర్ అయిపోయాయి, మరి వాట్ అబౌట్ ఇంటర్వ్యూ అండి అని అంటే ఇంటర్వ్యూకి కూడా మీకు బేసిక్గా దానికి కావాల్సినటువంటి ఇంటర్వ్యూ గైడెన్స్ లభిస్తుంది, ఇంటర్వ్యూ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం, మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తాం. ఈ విధంగా ప్రతి ఫేజ్లోను ప్రిలిమ్స్ ఫేజ్ నుంచి లాస్ట్ ఫేజ్ వరకు ప్రతి ఫేజ్లో కూడా మీకు అపాయింట్మెంట్ వచ్చేంత వరకు శ్రీధర్ సిసిఈ మీ వెన్నంటే ఉంటుంది. లైక్ దాట్ ఫెసిలిటీస్ విషయానికి వచ్చేసరికి కూడా శ్రీధర్ సిసిఈకి తనదైనటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఫెసిలిటీస్ గురించి కూడా ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇంకా లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్ వన్, దట్ ఈస్ సెలక్షన్స్ ఆర్ ర్యాంకింగ్స్. 2021 సంవత్సరంలో మన శ్రీధర్ సిసిఈ వివిధ రంగాలలో మన శ్రీధర్ సిసిఈ సాధించినటువంటి సక్సెస్ రేట్, ఎన్ని నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ ఉన్నాయి ఇక్కడ గమనించినట్లయితే ఇవన్నీ కూడా దీస్ ఆర్ నాట్ జస్ట్ అ నెంబర్ అండి. ఇవి వచ్చేసి ఇప్పటి వరకు ఈ సెలక్షన్స్ అన్నీ కూడా జెన్యూనా కాదా, ఏముంది మేడం ఇది వేరే సంస్థ కూడా ఇట్లానే డిస్ప్లే చేయొచ్చు కదా, ఇది జెన్యూనా కాదా అని ఎలా తెలుసుకుంటామనంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే క్రాక్ చేశారో వాళ్ళ గురించినటువంటి డీటెయిల్స్, వాళ్ళ రోల్ నెంబర్, వాళ్ళ ప్లేస్ ఆఫ్ వర్క్, డెసిగ్నేషన్ ఇవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా మన శ్రీధర్ సిసిఈ వెబ్సైట్లోను వాటితో పాటు సోషల్ మీడియా సైట్స్ అయినటువంటి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్ ఇట్లా ఈ గ్రూప్స్ అన్నిటిలో కూడా ఈ స్టూడెంట్స్ యొక్క వివరాలు ఉంటాయి. దేర్ యూ కెన్ క్లియర్లీ నో దట్ దీస్ రిజల్ట్స్ ఆర్ జెన్యూన్ ఆర్ నాట్ అని చెప్పేసి. రైట్, ఇంకా రీసెంట్ రిజల్ట్స్ ఎస్బీఐ పీఓలో ప్రిలిమ్ సెలక్షన్స్ వచ్చేసి 826 ఉన్నాయండి. అండ్ ఈపీఎఫ్ఓ సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఫేజ్ 1 రిజల్ట్ 79 మంది ఉన్నారు. ఐడిబిఐ, పీజీడీబీఎఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ రిటర్న్ సెలక్షన్స్ వచ్చేసి 238 మంది. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఏవో ఫేజ్ 2 సెలక్షన్స్లో 21 మంది ఉన్నారండి. ఎల్ఐసి ఏడీఓ ఫైనల్ రిజల్ట్లో 359 మంది ఉన్నారు. ఎస్బీఐ క్లర్క్ ఫైనల్ సెలక్షన్స్లో 259 మంది ఉన్నారు. ఎస్బీఐ పీఓ ప్రిలిమ్ సెలక్షన్స్ 706 మంది. అండ్ విజయనగరం డీసీసీబీ మేనేజర్స్ 16, అసిస్టెంట్ మేనేజర్స్ 44, స్టాఫ్ అసిస్టెంట్స్ 63 మంది ఉన్నారు. ఐబీపీఎస్ S412 మెయిన్ సెలక్షన్స్ వచ్చేసి 244 మంది ఉన్నారు. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ 11 ఫైనల్ రిజల్ట్ 380. అదేవిధంగా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ 11 ఫైనల్ రిజల్ట్లో 320 మంది ఉన్నారండి. టీఎస్ కాప్ స్టాఫ్ అసిస్టెంట్స్ 3, మేనేజర్ స్కేల్ 1 16 సెలెక్టీస్ ఉన్నారు.
నాబార్డ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ ప్రిలిమ్ సెలెక్టీస్ వచ్చేసి 133 మంది ఉన్నారు. కర్ణాటక బ్యాంక్ క్లర్క్స్ వచ్చేసి 28 మంది. అదేవిధంగా ఈఎస్ఐసి ఫైనాన్స్ సెలక్షన్స్ ఎస్ఎస్బిలో 2, ఎంటీఎస్లో 57, యూడీసీలో 81 మంది ఉన్నారండి. ఐబీపీఎస్ క్లర్క్ 12 ప్రిలిమ్ సెలక్షన్స్ వచ్చేసి 4219 మంది. ఐబీపీఎస్ పీఓఎంటీ 12 మెయిన్స్ రిజల్ట్లో 616 మంది. ఐడిబిఏ పీజీడీబీఎఫ్ 2022-23 ఫైనల్ రిజల్ట్లో 63 మంది. కేవలం బ్యాంకింగ్ రంగంలో మాత్రమే కాదు, ఈవెన్ ఎస్ఎస్సీలో కూడా శ్రీధర్ సీసీకి తనదైనటువంటి మార్క్ ఉంది. CGL 2018లో 126 ఫైనల్ సెలెక్టీస్ ఉన్నారు. CGL 2019 డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు 351 మంది. CGL 2020 Tier 1 నుంచి Tier 2కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు 498 మంది. CGL 2021 Tier 1 నుంచి Tier 2కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు 371 మంది. ఎస్ఎస్సి CHSL 2023 55 మంది ఉన్నారండి. ఎస్ఎస్సి CGL 2022 Tier 1 రిజల్ట్లో 1836 మంది ఉన్నారు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2022 రిటర్న్ సెలెక్టీస్ వచ్చేసి 96 మంది ఉన్నారు. ఇంకా ఈ బ్యాచ్ గురించి ఫర్దర్గా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అంటే దీని గురించి మేము డెమో క్లాస్ కూడా కండక్ట్ చేస్తామండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. దానికి కూడా అటెండ్ అవ్వచ్చు. ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నాయనంటే యూ కెన్ రింగ్ అపాన్ టు 7680777711, అదేవిధంగా 7680777722కి కాల్ చేసి మీకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. డెమోకి కూడా అటెండ్ అవ్వచ్చు. దేర్బై మీకు ఏ బ్యాచ్ అయితే ఫీజిబుల్ అనిపిస్తుందో ఆ బ్యాచ్లో జాయిన్ అయ్యి చక్కగా ప్రాక్టీస్ చేసి మీరు అనుకున్నటువంటి గోల్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రీచ్ అవుతారని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.